తమలపాకుని తక్కువ చేసి చూడొద్దు. ఇలా చేస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతం. ఆంజనేయ స్వామిని జయంతి రోజు తమలపాకులతో పూజిస్తే కలిగే ఫలితాలు ఎన్నో ఉన్నాయని. హనుమాన్ జయంతి రోజు స్వామివారికి ఇష్టమైన సింధూరంతో అర్చన, తమలపాకులపై శ్రీరామ అని రాసి ఆలయంలో స్వామివారికి కాని ఇంట్లో కాని పూజ చేస్తే ఎంతో మంచిది. ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ సకల శుభాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయి. హనుమాన్ జయంతి రోజు దేవాలయాలకు వెళ్లలేని వారు ఇంట్లోనే శ్రీరామ నామాన్ని చెబితే వారి సంకల్పాలు సిద్ధిస్తాయని. అలాగే తమలపాకులతో ఆంజనేయునికి పూజ చేయడం వలన చిన్నపిల్లలకు మంచి బుద్ధి కలుగుతుందని, రోగాలతో ఇబ్బందులు పడేవారు ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే త్వరగా ఆ బాధ నుంచి ఉపశమనం కనిపిస్తుంది. ఇంట్లో మాంత్రిక, తాంత్రిక దోషాలు వంటివి ఉన్నవారు ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే మంత్ర సంబంధమైన పీడలు ఏవీ లేకుండా తొలగిపోతాయని విశ్వాసం. సంసారంలో ఎప్పుడూ గొడవలు పడుతూ ప్రశాంతత లేనివారు స్వామికి తమలపాకుల హారాన్ని వేయిస్తే సంసారంలో సుఖం లభిస్తుంది. కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ సన్నగానే ఉంటారు, పైగా చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే ఆరోగ్యం కుదటపడి మంచి ఎదుగుదల ఉంటుందని నమ్మకం. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ఉన్నాయని తెలిపారు. తమలపాకులతో మాలను చేసి ఆంజనేయ స్వామికి వేస్తారు. ఆ తరువాత తమలపాకును భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. దేనికి పర్ణ ప్రసాదమనే పేరు కూడా ఉంది అన్నాడు. రామాయణం ప్రకారం తమలపాకు చరిత్రిదే. సాయంత్రం వేళ సీతమ్మ తల్లి శ్రీరాముడు తమలపాకులు తింటుండగా అప్పుడే శ్రీరాముని వద్దకు వచ్చిన ఆంజనేయుడు శ్రీరాముడిని చూసి, స్వామి ఏమిటి మీ నోరు అంత ఎర్రగా ఉందని ప్రశ్నించారు. ఈ తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుందని సమాధానం ఇచ్చాడు రాముడు. అలాగే ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పాడు. వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెంటనే వెళ్లిపోయి కొంతసేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకుని గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. తమలపాకులు అనేవి శాంతిని ఇస్తాయి. తమలపాకులతో ఆంజనేయుని పూజించడం వలన పూజించిన వారికి సుఖ, శాంతులు కలుగుతాయి. తమలపాకులతో పూజించడం వలన నాగదోష శాంతి కూడా జరుగుతుంది. అశోక వనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు అది విన్న సీత అమ్మవారు ఆనందంతో హనుమంతునికి తమలపాకుల దండ వేశారట. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.